హరి ఓం శ్రీ గురుదేవదత్త. ఈరోజు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నాకు చాలా ఇష్టమైనటువంటి దత్తాత్రేయ స్వామి సేవ కింద ఈ వీడియో నేను ఎప్పుడు చేస్తాను అనుకోలేదు జీవితంలో. చాలామంది షోడశ దత్తావతారాల గురించి చెప్తున్నప్పుడు ఆ షోడశ దత్తావతారాల విగ్రహాల ఫోటోలు పెడుతున్నారు, కానీ మీరు ఆ షోడశ దత్తావతారాల ఫోటోలు ఎక్కడ దొరుకుతాయమ్మా, అసలు ఎక్కడున్నాయి విగ్రహాలు అని తెలియజేయటంతో నేను ఈరోజు వాటి గురించి తెలియజేస్తున్నాను అనమాట. ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోని ఈ షోడశ దత్తావతారాలు కలిగినటువంటి విగ్రహాలు ఎక్కడున్నాయి, అది మనకి చాలా దగ్గర తెలిసినటువంటి ప్రాంతమే అనమాట. అందరూ వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకుంటారని భావిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. ఇలానే మీ ఆశీస్సులు అందరికి కావాలి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్స్ రూపంలో మీకు ఏదైనా దత్తాత్రేయానికి సంబంధించినటువంటి ఏదైనా వివరాలు కావాలంటే తప్పక వీడియో చేసి నేను మీకు తెలియజేస్తానమాట. ఈరోజు మనం స్మరించుకోబోయేది షోడశ దత్తావతారాలు అనేటువంటి విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. షోడశ దత్తావతార విగ్రహాలన్నీ 16 కలిపి మనకి పర్లి వైద్యనాథ్ దగ్గరలో 30 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి అంబాజోగాయ్ అనేటువంటి గ్రామంలో దాసోపంత్ అనేటువంటి ఒక మహాత్ముడు యొక్క పూజా మందిరంలో ఇప్పటికీ ఉన్నాయన్నమాట. నాకు చాలా అద్భుతంగా ఈ విగ్రహాలు వారి దగ్గరే ఉన్నాయని తెలిసింది. స్వామివారు మరాఠీలో చాలా శ్లోకాలు రాశారు, పద్యాలు రాశారు. అలాగే వీడికి ఆశ్చర్యంగా నాకు ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే వీరు తెలుగులో కూడా చాలా దత్తాత్రేయ స్వామి మీద రాసినట్టు సంస్కృత, మరాఠీ, తెలుగు మీద రాశారట. దానికి కారణం నిజాం ప్రాంతంలో ఒకప్పుడు ఈ ప్రాంతం ఉండేదని స్వామివారు అందుకని తెలుగులో కూడా చాలా పద్యాలు, పాటలు, భజనలు ఇవన్నీ రాశారని తెలిసిందనమాట. ఇప్పటికీ ఏదో ఒక రోజు షోడశ దత్తావతారాలు ఉన్నటువంటి ఏదో ఒక వారికి ఇక్కడ ప్రత్యేకంగా ప్రకట దీవెన చేస్తూ ఉంటారనమాట. స్థానికంగా నృసింహ తీర్థం అనేటువంటి ప్రాంతంలో దాసోపంత్ మహారాజు గారి సమాధి కూడా ఇక్కడే ఉంది. అలాగే దాసోపంత్ గారికి 2 కుమారులు ఉండగా స్వామివారు 2 దత్త మందిరాలు కట్టించి ఇద్దరికీ ఇచ్చారనమాట. దాసోపంత్ స్వామి దాసోపంత్ మార్గం అనే ఒక మార్గాన్ని సృష్టించారు. ఇప్పుడు దత్తాత్రేయ సాధనలు ముఖ్యంగా 3 రకాలుగా చెప్పుకుంటే గోస్వామి సాంప్రదాయము, దాసోపంత్ సాంప్రదాయము, గురుచేత్ర పారాయణ అనేటువంటి సాంప్రదాయం అన్నమాట. నిరంతర దత్త సాక్షాత్కారం ఉన్నటువంటి మహాత్ముడి గురించి కూడా మనం కొంచెం స్మరించుకుందాము. దాసోపంత్ గురుదత్త దిగంబర తపశరణం దాసోపంతో యవనపతారక అనేటువంటి భజన కూడా చాలా ఫేమస్ అన్నమాట. పార్వతీ దిగంబర పంతులకు మే 7వ తేదీన 1973 సంవత్సరంలో దాసోపంత్ మహారాజు గారు జన్మించారు. వీరి ఏకనాథుడికి కూడా సమకాలికులు అనమాట. తండ్రి గారు బీదర్ రాష్ట్రంలో బహుమని సుల్తాన్ ఉండగా వారి దగ్గర గ్రామాధికారిగా పనిచేస్తూ ఉండగా ఆ బీదర్ ప్రాంతంలో కరువు వచ్చి విపరీతంగా ఆహారం దొరకని ఇబ్బంది పడుతూ ఉంటే బహుమని సుల్తాన్ వీరి దగ్గర నుంచి శిస్తు రూపంలో ధాన్యాన్ని మొత్తం ఎక్కువ వసూలు చేయమని చెప్పగా వీరు ఆ వసూలు చేయకుండా కాకుండానే ఆ ధాన్యం మొత్తం ఆకలితో అనుమతిస్తున్నటువంటి ప్రజలందరికీ పనిచేశారనమాట. ఆ బహుమని సుల్తాన్ ఆయనకి చాలా కోపం వచ్చి వీరికి 2 నెలల సమయం ఇస్తూ ఈ ప్రాంతంలో మొత్తం శిస్తు వసూలు చేసి తనకి ఇవ్వవలసిందని, లేకపోతే వారి ఇంటిల్లిపాది గ్రామం మొత్తము ముస్లిమ్స్ కింద మారిపోవాలని వారు హుకుం జారీ చేయడంతో దాంతో దాసోపంత్ అయినటువంటి చిన్న పిల్లవాడు చాలా హైరాణ పడతారు. చాలా దిగులు పడి అలాగే 2 నెలలు గడుస్తున్నటువంటి వీరు శిస్తు కట్టలేకపోతారనమాట, గ్రామానికి సంబంధించింది. దాంతో వారు నాన్నగారు దాసోపంత్ కలిసి 2 నెలలు తీవ్రంగా దత్తాత్రేయ సాధన చేస్తే దత్తాత్రేయ స్వామి ఒక సాధువు రూపంలో వెళ్ళి మొత్తం కన్నా ఎక్కువ ధనం ఇచ్చి ధాన్యం కరువు సమయాల్లో ఎక్కువగా విక్రయించడం వలన వీరు కొద్దిగా వసూలు సరిగా చేయలేకపోయారని, అందుకని ఎక్కువగా కడతామని తెలియచేయగా ఆ రాజు చాలా సంతోషపడతారనమాట. కానీ దాసోపంత్ తీవ్రమైనటువంటి కలతో ఆ గ్రామాన్ని వదిలేసి తనకు మనిషి రూపంలో వచ్చి శిస్సు కట్టినటువంటి దత్తాత్రేయ స్వామి ఎక్కడ ఉంటారని వెతుక్కుంటూ వెళ్ళి మాహూరు వెళ్ళగా అక్కడ దత్తాత్రేయ స్వామి వీరికి దర్శనమిచ్చారనమాట. దర్శనం ఇవ్వడంతోనే వీరి అక్కడ 12 సంవత్సరాలను తీవ్రమైన తపస్సు చేయగా అక్కడే అనసూయమాత, దత్తాత్రేయ స్వామి, రేణుకామాత దర్శనం లభించింది. వారు అక్కడే అవధూత గీత, దత్తాత్రేయ మహత్యము, దత్తాత్రేయ శతసహస్ర స్తోత్రము, శతనామ స్తోత్రము, దశ నామ స్తోత్రము,
దత్తనామావళి ఇలా అనేక గ్రంథాలతో పాటు రోజు దత్తాత్రేయ స్వామికి పూజ ఎలా చేయాలి, అభిషేకం ఎలా చేయాలి, మహాపూజ ఎలా చేయాలి, వజ్రపింజర కవచము, గ్రంథవాక్కు, వాక్యవృత్తి, పంచీకరణ, సత్వరాజ్ సేవ ఎలా చేయాలి, అర్చన ఎలా చేయాలి, ఉత్సవాలు ఎలా చేయాలి, ఇలా మొత్తం 45 లక్షలకి మొత్తం కలుపుకుంటే 45 లక్షలైనటువంటి రచనలు, హారతులు, పద్యాలు, సంగీతము, అనేక స్తోత్రాలు దత్తాత్రేయ స్వామి రచించారనమాట. వీరికి నిరంతరము ఒక అవధూత దర్శనం అవుతూ ఉండేది. అలాగే వీరు కొన్ని రోజులు నృసింహవాడి వచ్చి తపస్సు చేసుకొని వెళ్ళారు. ఒకరోజు ఔరంగజేబు వీరి గురించి విని వీరికి నిషిద్ధాహారమైనటువంటి గొడ్డు మాంసాన్ని పంపించగా వీరు దాన్ని చూస్తూనే అది పెద్ద పెద్ద గులాబీ పూలుగా మారిపోగా దత్తాత్రేయ స్వామికి చక్కగా అలంకరించారనమాట. ఇది ఔరంగజేబు చాలా ఆశ్చర్యపోయి వీరికి ఆ చుట్టుపక్కల 3 గ్రామాలు దత్తాత్రేయ మందిరాన్ని నడపటానికిగా బహుమతిగా ఇచ్చారన్నమాట. అపార కరుణతో వీరు దత్తాత్రేయ స్వామితో నిరంతరం సంభాషించడమే కాకుండా దత్తాత్రేయ విగ్రహానికి ఆది దత్తాత్రేయ అన్న పేరు పెట్టి రోజు అభిషేకం చేసేవారనమాట. ఇప్పటికీ పంచామృతాలతో రోజు అభిషేకం జరుగుతుంది. ఏకనాథుడు కూడా స్వామివారి గురించి విని వచ్చి వీరి ఎదురుగా నుంచోగా 24 గంటలు కూడా దత్తాత్రేయ స్వామి సేవతో వీరిని పట్టించుకోబెట్టేప్పటికి ఏకనాథుడు రచనలన్నీ నీవన్నీ మరలా దత్తాత్రేయ స్వరూపమైనటువంటి ఒక మహాత్ములు వస్తారు, వారు తిరిగి అన్నీ రచిస్తారు అంటూ తెలియజేశారనమాట. అలాగే 400 సంవత్సరాలు 500 సంవత్సరాల తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామి గారు వచ్చి వీరివన్నీ రచనలు తిరిగి పునరాయడం జరిగింది. ఇప్పటికీ షోష దత్తావతారాలు ఇప్పుడు మనం చూస్తున్నవి అంబాజోగాయి అనేటువంటి ప్రాంతం పర్లి వైద్యనాథ్కి 30-25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాన్ని తప్పకుండా దర్శించుకోండి. లాతూరు వైపు వెళ్ళిన వాళ్ళు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. దేశపాండే గల్లీ అనేటువంటి ప్రాంతంలో వీరుందనమాట. అక్కడే దేవగర్, అంబోజోగాయ్, శ్రీనగర్ కాలనీ, గ్వాలీపుర, మహారాష్ట్ర, బీడ్ జిల్లాలో ఉంటుందన్నమాట. తప్పకుండా దర్శించుకోండి. షోష దత్తావతారాల విగ్రహాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి. అలాగే షోష దత్తావతారాల ప్రకటనలు ఇక్కడ పెద్ద పెద్ద ఉత్సవాల రూపంలో సంవత్సరం అంతటా నిర్వహిస్తూనే ఉంటారు. ఏకైక ప్రాంతం అన్నమాట షోష దత్తావతారాల ప్రకట దీన్ని చేసేటువంటిది. ఇప్పుడు మనం చూస్తున్నది వారు పూజించినటువంటి శివలింగం అన్నమాట. ఎంతో అద్భుతమైనటువంటి ఈ ప్రాంతంలో అనేక మంది మహాత్ములు కూడా ఇంతకుముందు తిరిగారు. సమర్థ రామదాస స్వామి, ఏకనాథుడు అనేటువంటి మహాత్ములు కూడా ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారి సమక్షంలో ఉన్నటువంటి వారే అన్నమాట. హరి ఓం శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.